హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో క్యాన్ తెలుగు. ఇవాళ ఒకసారి బిట్ కాయిన్ అప్డేట్ చెక్ చేద్దాము. అట్లాగే ఇవాళ నేను ఇంకొక లాంగ్ విజన్ వ్యూలో చూడబోతున్నాను బిట్ కాయిన్ని. ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకి కొంచెం స్ట్రక్చర్ చేంజ్ అవ్వడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ ఉంది. ఇప్పటిదాకా మనం బేరిష్లో ఉన్నాం, ఇక్కడ నుంచి బులి స్ట్రక్చర్లోకి కూడా చేంజ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అట్లాగే డైలీ మనం ట్రేడింగ్ వైజ్గా షార్ట్ టర్మ్ వ్యూలో ఎక్కడెక్కడ దాకా మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతుంది, ఏ ప్రైజెస్ నుంచి బౌన్స్ అవుతుంది, వీటి గురించి కూడా నేను డైలీ ఇప్పటి నుంచి అప్డేట్ అయితే ఇస్తా అన్నాను కదా, దాని గురించి కూడా చూద్దాము. అట్లాగే మనకి ఏవైతే ప్రీవియస్ వీడియోలో వచ్చిన ఆల్ట్స్ మీద కామెంట్స్ ఉన్నాయో వాటిని కూడా చెక్అవుట్ అయితే చేద్దాం గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. సో ప్రజెంట్ మనం బిట్ కాయిన్ చూస్తే కనుక ట్రేడింగ్ అరౌండ్ $84,032 అయితే ట్రేడింగ్ అవుతుంది. ప్రజెంట్ మనకి ఒక రెండు రేంజ్ బౌండ్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రీవియస్ రేంజ్ బౌండ్ వచ్చేసరికి 73,782 టు 48,590 రేంజ్ బౌండ్ కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక రేంజ్ బౌండ్ $1,09,619 టు $89,276. సో ఈ రెండు రేంజెస్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక దీన్ని సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అయితే నేను పెట్టడం జరిగింది. సో సూపర్ ట్రెండ్లో మనకి వీక్లీలో చూసుకుంటే కనుక యూజువల్గా ఇది ఇంకా సూపర్ ట్రెండ్ అయితే టచ్ చేయలేదు. ఇన్ కేస్ సూపర్ ట్రెండ్ని కనుక టచ్ చేస్తే 73,941 అంటే ఆల్మోస్ట్ ఈ జోన్ నుంచే మనకి పంప్ రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో బేసిక్గా ఇంతకు ముందు ఎప్పుడెప్పుడైతే సూపర్ ట్రెండ్ని టచ్ చేసిందో ఇక్కడ చూడండి ఒకసారి. సూపర్ ట్రెండ్ని టచ్ చేసిన తర్వాత మనకి మ్యాక్సిమం ఇంకొంచెం డిప్ తీసుకొని అక్కడ నుంచి 134% అన్నది అప్రాక్సిమేట్లీ పంపించింది. నెక్స్ట్ టైం మళ్ళీ అదే సూపర్ ట్రెండ్ని టచ్ చేసిన తర్వాత అక్కడ నుంచి చూసుకుంటున్నా కానీ మనకి 26% అన్నది మనకి పంప్ వచ్చింది. సో బ్యాక్ ఇన్ డేటా ఇంకా బ్యాక్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఇది ఫస్ట్ టచ్ సూపర్ ట్రెండ్కి. ఇక్కడ నుంచి ఎంత వచ్చింది మనకి బౌన్స్ బ్యాక్ 36% అయితే వచ్చింది. ఓకే, ఇట్లా చూసుకుంటే కనుక ఇది ఇంకా మొన్న మనకి సూపర్ ట్రెండ్ అయితే టచ్ అవ్వలేదు, టచ్ అవ్వకుండానే వచ్చింది. ఇన్ కేస్ టచ్ అయితే ఇక్కడ దాకా అంటే మనకి ఏదైతే ప్రజెంట్ రేంజ్ ఉందో 96 to 98 మధ్యలో ఈ రేంజ్ని కూడా టచ్ చేసి రావడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ నుంచి ఎప్పుడు ఎక్స్పోనెన్షియల్ మూవ్ తీసుకున్నాము అని అంటే ప్రజెంట్ ఉన్న రేంజ్ దగ్గర నుంచి మనం లోకి క్యాలిక్యులేట్ చేయగలిగితే 34.23% అన్నది ఎప్పుడైతే టచ్ అయిందో దాని తర్వాత మనకి ఒక ఎక్స్పోనెన్షియల్ మూవ్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది అని అంటే ఫస్ట్ లోవర్ హై అన్నది ఇక్కడ కన్జ్యూమ్ అయింది. ఎప్పుడైతే కన్జ్యూమ్ అయిందో దాని తర్వాత ఒక చిన్న రీట్రేస్మెంట్ తీసుకొని నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ మూవ్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 34% వచ్చింది. ప్రెజెంట్ మనకున్న రేంజ్ దగ్గర నుంచి ప్రెజెంట్ ఇప్పటిదాకా చూసుకుంటే కనుక బిట్ కాయిన్ లో 32% అయితే వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది అన్నాను, 33.95 అప్రాక్సిమేట్లీ 34% అయితే ఉంది. ఇక్కడ మనకు ఆల్రెడీ 32 వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ 33, సో 34 చూసుకుంటే కనుక విక్ క్లోజ్ అవ్వకుండా మనకి కనిపిస్తున్న ప్రైస్ వచ్చేసరికి $72,084 దగ్గర మనకి డిప్ తీసుకొని అప్ సైడ్ మార్కెట్ మూవ్ అవడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ అయితే ఉంది. అట్లాగే ఫస్ట్ టచ్ అన్నది ఈ రేంజ్ని కూడా టచ్ చేస్తున్నాము. ఈ రేంజ్ని టచ్ చేస్తున్నాము అని అంటే ఇది ఎన్ని రోజుల కన్సాలిడేషన్ జోన్, ఇది అరౌండ్ 280 డేస్ ఆఫ్ కన్సాలిడేషన్ జోన్. ఇక్కడ ఎంత వాల్యూమ్ ఉంది, 2.93 మిలియన్ వాల్యూమ్ అయితే ఇక్కడ ఉంది. సో ఇట్లాంటి ఒక జోన్ని టచ్ చేస్తే ఎట్లాంటి పుష్ ఉండబోతుందో ఆలోచించుకోండి. మనకి మేజర్గా కనిపిస్తున్న రెసిస్టెన్స్ ఎక్కడ ఇప్పుడు బిట్ కాయిన్కి అంటే ఈ జోన్ అవుతుంది రెసిస్టెన్స్. మనకి దీని కోఆర్డినేట్స్ ఇవి 98,536 to 93,401 అప్రాక్సిమేట్లీ. ఇదే జోన్ మనకి ఈసారి రిజెక్షన్ ఇస్తుంది ఫస్ట్ టచ్లో 100%గా. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇక్కడ నుంచి మార్కెట్ ఆల్ టైమ్ హైని టచ్ చెయ్యలేదు. ఇట్లా ఒకటే టచ్లో వెళ్ళదు మార్కెట్. ఎప్పుడైనా కానీ హై వెళ్ళి లో వచ్చి లోవర్ హై వచ్చి దాని తర్వాత నెక్స్ట్ హయ్యర్ హై, దాని తర్వాత లోవర్ హై, దాని తర్వాత హయ్యర్ హై, దాని తర్వాత లోవర్ హై, ఇట్లానే అప్ సైడ్ ట్రెండ్ వెళ్తుంది. అదే డౌన్ ట్రెండ్ చూసుకుంటే కనుక లోవర్లో లోవర్ హై, లోవర్లో లోవర్ హై, లోవర్లో లోవర్ హై, ఇట్లా మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది. దీన్ని LH అంటాం, ఇది LL లోవర్ లో. సో ఇన్నిసార్లు చెప్తున్నాను, ఈ రేంజ్ మీద చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇన్ కేస్ మీరు లాంగ్ సైడ్ ఉంటే ఓకే, మన షార్ట్ సైడ్ ఉంటే కనుక మీ ట్రేడ్స్ అన్నది దీనికి రాకముందే
మీరు లిక్విడేట్ అన్నా అయిపోతారు, లేదు అని అంటే స్టాప్ లాస్ అన్నా కానీ 100% హంటింగ్ అన్నది పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం షార్ట్ టర్మ్ విజన్ లో చూస్తే కనుక ప్రెసెంట్ మనకి కనిపిస్తున్న ఏదైనా ఒక ఏరియా ఈ డౌన్ ట్రెండ్ ని చేంజ్ చేస్తూ హైయర్ ట్రెండ్ కి అప్ ట్రెండ్ కి చేంజ్ చేయాలి అని అంటే $88,900 అన్నది కన్జ్యూమ్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే కన్జ్యూమ్ అవుతుందో మనకి వస్తున్న లో ట్రెండ్ కాస్త హైయర్ ట్రెండ్ అప్పర్ ట్రెండ్ కింద మనం అయితే ఫస్ట్ చేంజ్ అవుతాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైనా ఇన్ కేస్ ట్రేడ్ చేయాలి ఈ లోపు ప్రాబబిలిటీగా ఏమన్నా ట్రేడ్స్ కావాలి ఛాన్స్ మనకి అనుకుంటే కనుక, అట్లాగే నిన్న మనం ఒక బిట్ కాయిన్ లో ట్రేడ్ అయితే ఇచ్చాం కదా, అది వర్కౌట్ అయిందా లేదా అన్నది కూడా ఒకసారి ఈ వీడియోలో అయితే చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ నుంచే మనం షార్ట్ ట్రేడ్ అయితే చూడొచ్చు. బిట్ కాయిన్ లో టువర్డ్స్ మళ్ళీ టార్గెట్ వచ్చేసరికి 78,000 దాకా అయితే ఉంటుంది ఇనిషియల్ గా. ఇది లాంగ్ టర్మ్ కోసం అయితే లేదు, ఓన్లీ షార్ట్ ట్రేడ్ కావాలి అనుకుంటే 82,916 దగ్గర అయితే మళ్ళీ సపోర్ట్ దొరుకుతుంది బిట్ కాయిన్ కి. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి మళ్ళీ ఒక రీటెస్ట్ తీసుకుంటుందో అప్పుడు మనం ఈ ట్రేడ్ అయితే చూడొచ్చు బిట్ కాయిన్ తరఫు నుంచి. సో కమింగ్ బ్యాక్ టు చార్ట్స్ గైస్, సో మనం ఏం చెప్పాం, ప్రెసెంట్ ఏదైతే ఈ ట్రెండ్ లైన్ అయితే ఉందో మనకి ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందో, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయిన తర్వాత రీటెస్ట్ తీసుకున్న తర్వాత మార్కెట్ టువర్డ్స్ 82,900 చేంజ్ లో మనం అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రెసెంట్ ఇదే ట్రెండ్ లైన్ మనకి బ్రేక్ అయిన తర్వాత ఆపర్చునిటీ టువర్డ్స్ ఎంత అయితే వచ్చింది, $1,858 అయితే వచ్చింది, అరౌండ్ 2.19%. మరి బ్రేక్ అవుతుంది, బ్రేకే కనిపిస్తుంది కానీ ఇక్కడ రీటెస్ట్ కనిపిస్తుందా అంటే మనం ఇంకా షార్టర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే ఇదే ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చిందో సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేసింది, ఎప్పుడైతే సపోర్ట్ ఇవ్వలేకపోయిందో దాని తర్వాత బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ మనకి రీటెస్ట్ క్యాండిల్ కూడా కనిపిస్తుంది. చూడండి, మనం షార్ట్ టర్మ్ ట్రేడ్స్ ఇచ్చినప్పుడు షార్ట్ టర్మ్ లోనే జరుగుతాయి ఇవి. రీటెస్ట్ తీసుకొని దాని తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఫాల్ డౌన్ ఎక్కడ దాకా వచ్చింది మార్కెట్, టువర్డ్స్ 83,144 దాకా అయితే వచ్చింది. ఓకే, సో ఇవాళ మనం చూడాల్సింది ఏంటి, ప్రెసెంట్ మనకి బిట్ కాయిన్ లో సపోర్ట్ ఎక్కడ కనిపిస్తుంది. బిట్ కాయిన్ ప్రెసెంట్ మనకి సపోర్ట్ టువర్డ్స్ $83,412 లో అయితే సపోర్ట్ కనిపిస్తుంది. దీని కోఆర్డినేట్ ఇది చూడండి, 83,366 లో అయితే మనకి ప్రెసెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. ఎప్పుడైతే సేమ్ ఇవాళ కూడా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వనంత సేపు మనం ఇట్లానే కన్సాలిడేట్ అన్న అవుతాము, లేదు అని అంటే మళ్ళీ ఇంకొకసారి రీటెస్ట్ చేయడానికి అయితే ప్రాబబిలిటీగా ఛాన్స్ ఉంటుంది టువర్డ్స్ 84,000 to 85,000 దాకా. వన్స్ మనం ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ అయితే మనకి కనిపిస్తున్న నెక్స్ట్ సపోర్ట్ టువర్డ్స్ కనిపిస్తుంది 78,000 మాత్రమే. ఓకే, సో ప్రెసెంట్ చూస్తే కనుక మనకి డౌన్ సైడ్ సపోర్ట్ ఇక్కడ కనిపిస్తుంది. దీని కోఆర్డినేట్స్ వచ్చేసరికి నేను ఇక్కడ ఇచ్చేస్తాను. అదే ఇక్కడ నుంచే మళ్ళీ ఇదే ట్రెండ్ లైన్ నుంచి మళ్ళీ మనం బౌన్స్ బ్యాక్ తీసుకుంటే కనుక 84,642 లో మనకి మళ్ళీ రిజెక్షన్ తీసుకోవడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఇదంతా మనకు ఒక కన్సాలిడేషన్ జోన్ లా కూడా కనిపిస్తుంది గైస్. ఇదే కన్సాలిడేషన్ బ్రేక్ అయితే గనక మనకి నెక్స్ట్ వచ్చే క్యాండిల్, నేను ఒక కాన్సెప్ట్ అయితే నేర్పించాను అందరికి, అది రెడ్ క్యాండిల్ అవుతుంది. సో ఆ క్యాండిల్ కూడా మీరు దాన్ని చూసుకొని దాని మిడ్ ఏదైతే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా క్యాండిల్ వస్తే గనక ఈ క్యాండిల్ తర్వాత వెయిట్ చేసి దీని మిడ్ లో మనకి సపోర్ట్ నెక్స్ట్ రీటెస్ట్ చేస్తుంది, దీని మిడ్ దాకా రీటెస్ట్ చేస్తుంది. దాని తర్వాత మీరు షార్ట్ అయితే షూర్ షార్ట్ గా అయితే చేయొచ్చు. అప్పుడు మీ టార్గెట్ అన్నది 78,600 500 దగ్గర మీరైతే పెట్టుకోవచ్చు. ఇక్కడ డౌన్ దాకా తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ నుంచి క్విక్ బౌన్స్ బ్యాక్స్ కూడా అవుతూ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ అలాగే ఒకసారి ఎక్సో చార్ట్స్ అయితే చూద్దాము. ఎక్సో చార్ట్స్ పరంగా ప్రెసెంట్ మనకి ఇంకా కనిపిస్తున్న సపోర్ట్ అయితే 82,750 కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి పిఓసి ఎక్కడైనా కనిపిస్తుంది అంటే అది 82,100 లో అయితే కనిపిస్తుంది. 82,100 రేంజ్ అయితే ఎక్కడ ఉంది. సో యాజ్ పర్ పిఓసి నెక్స్ట్ మనకి మళ్ళీ బిట్ కాయిన్ లో సపోర్ట్ కనిపించేది ఇక్కడ అనేది కనిపిస్తుంది, కానీ ఇది రేంజ్ బ్రేక్ డౌన్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఇంత సపోర్ట్ తీసుకోవడం అయితే సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడే రీటెస్ట్ జరుగుతుంది అంతే. సో మీకు అర్థమైంది కదా, మనం ఏదైతే ఈ రేంజ్ని బ్రేక్అవుట్ చేస్తున్నామో ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఈ రేంజ్ని రీటెస్ట్ చేసి దాని తర్వాత బ్రేక్ డౌన్ అవ్వడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఓన్లీ డౌన్ సైడ్ విజన్ అయితే, లేదు అని అంటే కనుక మాక్సిమం మళ్ళీ ఈ రేంజ్ లేదా దీని పైకే టచ్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అలాగే మనం లిక్విడేషన్ హీట్ మ్యాప్స్ చూసుకుంటే కనుక మనకి హ్యూజ్ గా కనిపిస్తున్న లిక్విడిటీ వచ్చేసరికి 86,469 లో అయితే కనిపిస్తుంది, విచ్ అరౌండ్ 50.18 మిలియన్ దాకా కనిపిస్తుంది. అట్లాగే 84,858 లో కూడా కనిపిస్తుంది. 84,858 లో ఒకటి, 86,399 లో ఒకటి. సో ఫస్ట్ రేంజ్ ఒకటి, ఇంకోటి 86 అంటే అప్రాక్సిమేట్లీ మళ్ళీ నెక్స్ట్ హై
దాకా ఇక్కడ దాకా ఉంటుంది. మనకి డౌన్ సైడ్ లిక్విడిటీ ఎక్కువ లేదు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఈ అప్ సైడ్ ఉన్న లిక్విడిటీనే కన్జ్యూమ్ చేయడానికి మళ్ళీ బిట్ కాయిన్ రావడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎందుకు అని అంటే మనకి ఇది ఒక రేంజ్ లో సపోర్ట్ ఇస్తుంది. సపోర్ట్ ఇంకా మనకి ఇన్వాలిడేట్ అవ్వలేదు. సపోర్ట్ ఇన్వాలిడేట్ అయ్యి బ్రేక్ డౌన్ వస్తే అప్పుడు మనం ఈ రేంజెస్ అయితే చూడొచ్చు. లేదు అని అంటే కనుక ఓన్లీ అప్ సైడ్ ప్రాబబిలిటీ ఛాన్సెస్ హ్యూజ్ గా అయితే కనిపిస్తున్నాయి. ఇదైతే చెక్ చేయండి. సో నెక్స్ట్ మనం ఆల్ట్స్ గురించి అయితే చెక్అవుట్ చేద్దాం గైస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి DeFi. సో DeFiలో ఎక్కువ చేంజెస్ అయితే ఏం జరగలేదు. ఇంకా ఇక్కడ కన్సాలిడేషన్ అయితే జరుగుతుంది. ఎదర్ కన్సాలిడేషన్ లో మనకి అప్ సైడ్ క్యాండిల్ వస్తే బై చేద్దాము, డౌన్ సైడ్ క్యాండిల్ వస్తే సెల్ చేద్దాము అనుకుంటే ఇన్ కేసు ఎవరన్నా ఫ్యూచర్ ట్రేడింగ్ చేసే వాళ్ళు సెల్ చేసుకోవచ్చు. అప్ సైడ్ క్యాండిల్ వస్తే కనుక బై చేయొచ్చు. స్పాట్ కైనా కానీ క్యాండిల్ క్లోజ్ అన్నది ఈ రేంజ్ కన్నా పైన అయితే జరగాలి. ఎందుకు అని అంటే DeFi ఇప్పటిదాకా మనకి ప్రతి చోట బ్రేక్ డౌన్ తీసుకొని వస్తూనే ఉంది. ఇప్పటిదాకా అది ఇంకా సస్టైనబిలిటీలోకి రాలేదు. ఎప్పుడైతే అది సస్టైన్ అయ్యి ఒక ట్రెండ్ చేంజ్ ని మనకు చూపిస్తుందో దాని తర్వాత మనం బయింగ్ అయితే చేద్దాము టువర్డ్స్ మనకి నెక్స్ట్ ఉన్న అప్ సైడ్ టార్గెట్స్ దాకా. నెక్స్ట్ వచ్చేసరికి రెన్జో గాయస్. ఇప్పుడు ఇది మనకి ప్రెసెంట్ ట్రేడింగ్ అరౌండ్ 0.01252 అయితే ట్రేడింగ్ అవుతుంది. ఇది ఈ టైంలో బై చేయొచ్చా అంటే నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇది కూడా ఒక రేంజ్ ని బ్రేక్అవుట్ అయితే చేస్తుంది. ఇది వీక్లీలో మనం చూస్తే కనుక డైలీలో ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ మనకి కమింగ్ డేస్ లో కూడా ఇట్లానే బ్రేక్ డౌన్ అయ్యి రీటెస్ట్ ఉంటే కనుక మనకి సపోర్ట్ దొరికేది 0.00998 లో అయితే సపోర్ట్ దొరుకుతుంది. మనం రెన్జోన్ ఏమన్నా బై చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ జోన్ లో బై చేద్దాము. సో అరౌండ్ ప్రెసెంట్ ఉన్న రేంజ్ దగ్గర నుంచి మనం ఇంకా డౌన్ సైడ్ చూస్తే కనుక 19.65% అయితే మనకి డౌన్ సైడ్ అయితే ఉంది. ఇక్కడ నుంచే సపోర్ట్ తీసుకుంటుంది. ఈ లోపు ఇది ఇక్కడ దాకా రావాలి అని అంటే మనకి రీటెస్ట్ కూడా జరగాలి. ఇది బ్రేక్ డౌన్ వచ్చింది కాబట్టి ఇట్లా రీటెస్ట్ తీసుకొని ఇట్లా మనకి ఫాలో అవ్వడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ అయితే ఉంది. అదే వీక్లీలో చూసుకుంటే కనుక ఇంకా మనకి 4 days 10 hours లో ఉంది. ఇన్ కేస్ వీక్లీలో కనుక దీని లోపలే మళ్ళీ కన్సాలిడేట్ అవ్వగలిగితే కనుక ప్రెసెంట్ ఇది ఒక మంచి బాటమ్ అవుతుంది, బాటమ్ డిప్. దీన్ని 100% బై చేయొచ్చు. మీ సూన్ ఆర్ లేటర్ మీ ఫస్ట్ టార్గెట్ ఉండాల్సిన ఒక జోన్ ఏదన్నా ఉంది అని అంటే అది 0.03505. సో అరౌండ్ ఉన్న డిప్ దగ్గర నుంచి మనం చూసుకుంటే కనుక 149% అయితే వస్తుంది. ఈజీగా ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పిక్సెల్ గాయస్. పిక్సెల్ ని కూడా ఈ టైంలో బై చేయడం కరెక్ట్ కాదనుకుంటున్నాను. మేజర్ సపోర్ట్ టువర్డ్స్ 0.03917 ఈ జోన్ ని బ్రేక్ డౌన్ అయితే వచ్చింది. వన్స్ దీనిపైన మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి ట్రెండ్ చేంజ్ ని కనిపిస్తే కనుక అప్పుడైతే బై చేద్దాం. అప్పటిదాకా పిక్సెల్ లో కూడా బయింగ్ అయితే ప్రెసెంట్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సంపైర్ గాయస్. ఎక్సంపైర్ లో ఒక మంచి బౌన్స్ బ్యాక్ అయితే వచ్చింది. ఆ బౌన్స్ బ్యాక్ టువర్డ్స్ మనకి 335% అయితే వచ్చింది. సో యూజువల్ గా ఎక్సంపైర్ కి ఉన్న రెసిస్టెన్స్ ఈ టైంలో ఇక్కడ ఉన్న డిప్ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఆ టైంలో ఉన్న రెసిస్టెన్స్ అయితే ఇది. సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఏమవుతుంది, సపోర్ట్ కింద మారుతుంది. అదే సపోర్ట్ లో అయితే ఉంది. ప్రెసెంట్ సపోర్ట్ లో ఉంది కాబట్టి 100% బై చేయొచ్చు. ఇన్ కేస్ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే కనుక మళ్ళీ మనకి ఈ డిప్ దాకా మళ్ళీ చూడడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు డబల్ బాటమ్ అవుతుంది. ఇక్కడ నుంచి క్విక్ బౌన్స్ బ్యాక్ కూడా ఉండడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఈ ట్రెండ్ లైన్ కూడా మనం ప్రీవియస్ గా ఇచ్చిన ఇదే. ఇక్కడ నుంచే రెసిస్టెన్స్ తీసుకుంటుందని అన్నాము. ఆల్రెడీ ఇక్కడ నుంచే మనకి రెసిస్టెన్స్ కూడా తీసుకుంది వీక్లీలో. నెక్స్ట్ వచ్చేసరికి బీ కట్ అంట, నేను పేరైతే వినలేదు. బీ కట్ ఇది వచ్చేసరికి మనకి ట్రేడింగ్ అరౌండ్ 0.02118 లో అయితే ఉంది. సపోర్ట్ లోనే ఉంది. ఏమన్నా దీని మీద మీకు ఫండమెంటల్ గా తెలిస్తే ప్రాజెక్ట్ మంచిది అనుకుంటే కనుక 100% ఒక బయింగ్ అయితే ప్రెసెంట్ అయితే చెయ్యొచ్చు. ఎందుకంటే చాలా మంచి సపోర్ట్ లో అయితే కూర్చుంది. ఈ సపోర్ట్ కనుక ఇట్లానే ఉండగలిగితే ఓకే, ఇక్కడ నుంచే మంచి బౌన్స్ బ్యాక్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ZCX గాయస్. ఇది ప్రెసెంట్ చూస్తే కనుక 0.0388 లో అయితే ట్రేడింగ్ అవుతుంది. ఇది కూడా ఒక మంచి సపోర్ట్ లోనే ఉంది. ఈ సపోర్ట్ లో అయితే ఒక బయింగ్ అయితే 100% అయితే చేయొచ్చు. ఇన్ కేస్ ఈ సపోర్ట్ కనుక ఇది బ్రేక్ చేసింది అని అంటే ఇది మళ్ళీ కిందకి ఎక్కడ దాకా వెళ్తుందో మనం ఇప్పుడైతే చెప్పలేము. అండ్ నియరెస్ట్ ప్రాఫిట్ జోన్ ఏదన్నా ఉంది అని అంటే ZCX కి హ్యూజ్ రెసిస్టెన్స్ తీసుకుంది ఈ ఏరియాలోంచి. అది వచ్చేసరికి 0.0659. ఇక్కడ 100 80% దాకా ప్రాఫిట్ బుకింగ్ అయితే చెయ్యాలి. నెక్స్ట్ వచ్చేసరికి టాన్ నెట్వర్క్ గైస్. టాన్ ప్రెసెంట్ మనకి ట్రేడింగ్ అరౌండ్ 2.859 లో అయితే కనిపిస్తుంది. దీనికి మనం ఇచ్చిన సపోర్ట్ 2.7919. ఇది ఎగ్జాక్ట్ గా ఈ సపోర్ట్ లోనే ప్రెసెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇన్ కేస్ ఇది ఇక్కడ నుంచి ఇంకొక డిప్ తీసుకోవాలి అనుకున్నా కానీ దీనికి కనిపిస్తున్న నాకైతే లోయెస్ట్ పాయింట్ వచ్చేసరికి $2.20. ఓకే, దీనికన్నా కిందకైతే రాదు. ఇన్ కేస్ వరస్ట్ కేసులో ఏమన్నా టాన్ బ్లాక్ చైన్ వచ్చినా కానీ మనకి కనిపిస్తున్న నెక్స్ట్ నియరెస్ట్ సపోర్ట్
1.5లో అయితే కనిపిస్తుంది. మాక్సిమం 2.2 నుంచే బౌన్స్ బ్యాక్ అయితే తీసుకుంటుంది. క్విక్ బౌన్స్ బ్యాక్ ఉంటుంది. అది ఉండేది కూడా నార్మల్ గా అయితే ఉండదు. 100% ఒక ఐ అయితే టాన్ లో మనకి $2.2 అయితే జరగాలి. నెక్స్ట్ వచ్చేసరికి డాష్ గైస్. డాష్ ట్రేడింగ్ అరౌండ్ $20.20 లో అయితే ట్రేడింగ్ అవుతుంది. దీన్ని ఇక్కడ 100% ఒక బయింగ్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక మంచి కన్సాలిడేషన్ జోన్. ఇక్కడ నుంచే మనకి బౌన్స్ బ్యాక్ తీసుకొని ఆల్రెడీ 28.65 దాకా ఒక బౌన్స్ బ్యాక్ కూడా ఇచ్చింది. ఇక్కడ 100% ఒక బయింగ్ చేయాలి. నేను దీని ప్రీవియస్ డేటాస్ ని చాలా చార్ట్స్ లో అయితే చెక్ చేశాను. దీని కింద ఇప్పటిదాకా ఇక్కడ సపోర్ట్ అయితే లేదు డాష్ కి. ఇది నాకు తెలిసి ఈ మధ్య కాలంలోనే వచ్చినట్టుంది, ఇంత లోకి ఎన్నో ఏళ్ల తర్వాత. సో ఇక్కడ నుంచే ఇన్ కేస్ మార్కెట్లో ఏమన్నా కొంచెం పాజిటివిటీ టర్న్ అయితే కనుక చాలా మంచి ఎక్స్పోనెన్షియల్ మూవ్స్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది డాష్ లో. నెక్స్ట్ వచ్చేసరికి కాస్మోస్ గైస్. కాస్మోస్ కి ప్రెసెంట్ ఉన్న మంచి సపోర్ట్ అని అయితే చెప్పొచ్చు. టువర్డ్స్ $5 చేంజ్ లో ఆ రేంజ్ ని బ్రేక్అవుట్ చేయకూడదు, బట్ అయితే చేసేసింది. నెక్స్ట్ నాకు కనిపిస్తున్న ఏదైనా సపోర్ట్ ఉంది అని అంటే అది $1.73 లోనే ఉంది. ఎందుకు అంటే ఇది 2019-20లో ఉన్న సపోర్ట్ ఇది. ఈ సపోర్ట్ ని బ్రేక్ చేసింది అని అంటే అంత ఈజీ కాదు. ఇది వీక్లీలో, అది కూడా మనం 3 వీక్స్ లో చూస్తున్నాం. ఒకసారి వీక్లీలోకి వెళ్తే కనుక ఆల్రెడీ చాలా రీటెస్ట్లు అయితే జరిగాయి ఇప్పటికే. అండ్ ఇంకొక చిన్న పాజిటివ్ మూమెంట్ నాకు వీక్లీలో ఏం కనిపిస్తుంది అని అంటే, ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి మనకి కన్సాలిడేషన్ జరుగుతూ ఉంటుందో ఇట్లా సూన్ ఆర్ లేటర్ ఈ రెసిస్టెన్స్ ని మనం బ్రేక్ చేస్తాం. సో ఆ లెక్కలో చూసుకుంటే కనుక ప్రెసెంట్ ఉన్న రేంజ్ లో ఒక 1 పార్ట్ అయితే బయింగ్ జరగాలి 100%. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ బ్రేక్అవుట్ మళ్ళీ ఈ రేంజ్ కనుక 100% బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ కనిపిస్తున్న సపోర్ట్ నాకు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. దీన్ని కూడా మీరు 100% మీ ఐసైట్ లో అయితే ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి జాస్మి గైస్. జాస్మి ప్రెజెంట్ మనకి ఒక మంచి రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి రివర్స్ బ్యాక్ అయితే అవుతుంది. సో వెయిట్ చేయండి. ఇన్ కేస్ మళ్ళీ ఏమన్నా రీటెస్ట్ చేస్తే కనుక మళ్ళీ మనకి డౌన్వర్డ్స్ మూమెంటమే ఉంటుంది. ఎందుకంటే ఇది అంత చిన్న రెసిస్టెన్స్ ఏం కాదు. దాని నెక్స్ట్ మనకి సపోర్ట్ కనిపిస్తున్న రేంజ్ జాస్మిలో నాకు ఇంట్రెస్ట్ ఉంది, బయింగ్ చేస్తాను అని అంటే కనుక 0.01182 ఈ ప్రైస్ రేంజ్ లో బై చేయండి. మళ్ళీ అట్లీస్ట్ ఎంత లేదన్నా మనకి ఈ రేంజ్ దాకా అయితే రీటెస్ట్ అయితే జరుగుతుంది జాస్మిలో. సో అరౌండ్ 30-40% అయితే మీరు మళ్ళీ ఈ రెసిస్టెన్స్ ని టచ్ చేసినా కానీ 50% దాకా ప్రాఫిట్ ని అయితే బుక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏఎక్స్బిటీ గైస్. ఏఎక్స్బిటీలో ప్రెసెంట్ ఇంకా బయింగ్ అయితే మనకేం కనిపించలేదు. కన్సాలిడేషన్ జోన్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ వస్తుంది. దీంట్లో కూడా ఒక వెయిట్ అయితే తప్పకుండా చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మిలీనియా మీమ్. దీంట్లో ఏముందని సపోర్ట్ ఇవ్వడానికి ఇది బ్రేక్ డౌన్ అవుతూనే ఉంది. ఇది ట్రంప్ వైఫ్ మీమ్ కాయిన్. $14 నుంచి 40 cents దాకా అయితే వచ్చింది. రేంజ్ బ్రేక్ డౌన్స్ జరుగుతూనే ఉన్నాయి. దీంట్లో ఇప్పుడే ఇయ్యడానికి అయితే ఏం లేదు, మొత్తం డౌన్ ఫాలే. ట్రెండ్ మొత్తం డౌన్ ట్రెండే ఉంది మిలీనియాలో. దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసరికి గాలా గైస్. గాలా ట్రేడింగ్ అరౌండ్ 0.01404 లో అయితే ట్రేడింగ్ అవుతుంది. 100% ఇక్కడ ఒక బయింగ్ అయితే చెయ్యాలి. కొంచెం ట్రెండ్ చేంజ్ అయితే కనిపిస్తుంది గాలాలో, బయింగ్ అయితే చెయ్యొచ్చు. ఇక్కడ ఒక పార్ట్ అయితే బయింగ్ చేయొచ్చు. లాస్ట్ పాయింట్ గాలాకి ఏదన్నా ఉంది అని అంటే ఇప్పటికే చాలా సార్లు చెప్పాను నేను ఆ మాట. ఈ ట్రెండ్ లైన్ అయితే వస్తుంది, అది ఏ రేంజ్ తర్వాత బ్రేక్ డౌన్ వస్తుంది అన్నది మనం ప్రెసెంట్ ఇప్పుడైతే చెప్పలేం. ప్రెసెంట్ కనిపిస్తున్న ప్రకారంగా అయితే 0.00650 అయితే మనకి కనిపిస్తుంది. ప్రెసెంట్ మనం 14 లో అయితే ఉన్నాం. అంటే అప్రాక్సిమేట్లీ ఇంకొక 50% పడ్డానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది గాలలో. సో అంతే గైస్ ఇవాళ వీడియో అయితే కనుక. ఇన్ కేస్ ఇంకా ఏమన్నా కామెంట్స్ మేబీ ఆల్స్ టెక్నికల్ పరంగా బయింగ్ జోన్స్ ఏంటి, సెల్లింగ్ జోన్స్ ఏంటి కవర్ చేయలేదు అనుకుంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అట్లాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అండ్ ఇంకొక మేజర్ న్యూస్ అయితే మీకు ఇవ్వాలి గైస్. ఇవాళ నుంచి నేను ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అదే వచ్చేసరికి టెక్నికల్ అనాలిసిస్ ఫర్ బిగినర్స్. సో దీంట్లో నేను క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, మనం టెక్నికల్ అంటే అందరికీ ఒకటే ఉంటుంది. ఫోరెక్స్ కైనా, క్రిప్టోకైనా, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కైనా అందరికీ ఒకటే ఉంటుంది. కొన్ని చేంజెస్ మాత్రమే ఉంటాయి. ఇండియన్ మార్కెట్లో మనకి డెల్టా, థీటా, గామా అంటారు. సో టైం డికే ఉంటుంది ట్రేడింగ్ లో. సో వీటి గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మాక్సిమం మనకు ఉన్న యూజర్స్ అందరూ క్రిప్టో యూజర్స్ అని మాత్రమే అనుకుంటున్నాను. మార్కెట్స్ లో 2 types ఉంటాయి. వన్ ఈజ్ ఇన్వెస్టింగ్, నెక్స్ట్ వన్ ఈజ్ ట్రేడింగ్. ఇన్వెస్టింగ్ అంటే దీనికి మేజర్ గా చూడాల్సింది ఫండమెంటల్ అనాలిసిస్, ట్రేడింగ్ కి చూడాల్సింది మేజర్ గా టెక్నికల్ అనాలిసిస్. సో ఈ రెండింటిని డిస్కస్ చేస్తూ మనం టెక్నికల్ అనాలిసిస్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. మాక్సిమం వీక్లీ 1 వీడియోని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా త్వరగా అవ్వగలిగితే దీన్ని అయితే మనం లాంచ్ చేస్తూ ఉందాము.
సో దీని సపోర్ట్ అయితే నాకు మీ తరఫు నుంచి 100% అయితే కావాలి. ఇన్ కేస్ వీటిల్లో నేను ఫస్ట్ వీడియో పెట్టిన తర్వాత ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉన్నా ఏమున్నా కానీ వాటిని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మ్యాక్సిమం ఇవాళ రేపట్లో ఫస్ట్ వీడియో రిలీజ్ చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను. సో అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ ద డే. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.